హల్లెలూయా. నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు నామంలో మీ అందరికీ శుభములు కలుగును గాక అని ప్రార్థన చేస్తూ ఉన్నాను. దేవుని నామానికి స్తోత్రములు కలుగును గాక. ఈరోజు నిర్గమకాండము 14వ అధ్యాయము 14వ వచనంలో, ఎక్సోడస్ చాప్టర్ నెంబర్ 14 అండ్ వర్స్ నెంబర్ 14. ఇది ఇజ్రాయేలీలు మరియు ఐగుప్తీయుల మధ్య యుద్ధము, అంటే ఈజిప్ట్ సైన్యము మరియు దేవుని ప్రజల మధ్య జరిగినటువంటి యుద్ధం గురించి తెలియజేసేటువంటి వాక్యం. యెహోవా మీ కొరకు యుద్ధము చేయును, మీరు నిశ్చలముగా నిలుచుని ఉండుడి అని దేవుడు మీకు బోధిస్తూ ఉన్నాడు. అయితే దీని యొక్క సంపూర్ణమైనటువంటి భావము నిర్గమకాండము 14వ అధ్యాయము 13 నుండి 14వ వచనం వరకు. భయపడకుడి, నిశ్చలముగా నిల్చుని ఉండుడి, యెహోవా ఈ దినమున మీకోసము చేయు రక్షణను చూడుడి. మీరు ఈ రోజు చూచుచున్న ఐగుప్తీయులను, ఈజిప్షియన్స్ ను ఇక మళ్ళీ చూడరు, ఎందుకంటే యెహోవా మీ కొరకు యుద్ధము చేస్తూ ఉన్నాడు, మీరు నిశ్చలముగా నిలుచుని ఉండుడి అని దేవుని యొక్క వాక్యము మీకు బోధిస్తుంది. ఏంటంట, యెహోవా దేవుడు మీ కొరకు యుద్ధము చేస్తూ ఉన్నాడు, మీరు నిశ్చలముగా నిలుచుని ఉండుడి. ఇటు అటు పరిగెత్తక, శ్రమ వచ్చిందని, ఇరుకులు వచ్చాయని, ఇబ్బందులు వచ్చాయని మీరు ఇటు అటు పరుగులిడకూడదు, ఇటు అటు ఉరకకూడదు. షుడ్ నాట్ రన్ హియర్ అండ్ దేర్. మనకి ఏదన్నా సమస్యలు వచ్చినప్పుడు, ఆర్థిక ఇబ్బందులు వచ్చినప్పుడు పరిగెత్తుతూ ఉంటాం ఎవరి దగ్గరికి, ఎవరు నాకు ఆర్థికంగా సహాయం చేస్తారని వారి యొద్దకు పరిగెత్తుతూ ఉంటాం. అనారోగ్య పరిస్థితి వచ్చినప్పుడు హాస్పిటల్స్ చుట్టూ పరిగెత్తుతూ ఉంటాం. సమాధానము లేనప్పుడు, ఒక కుటుంబంలో సమాధానం లేనప్పుడు, ఒక కుటుంబంలో భార్య భర్తలకు మధ్య సమాధానము లేనప్పుడు, ఒక కుటుంబంలో తల్లిదండ్రులు పిల్లలకు మధ్య సమాధానం లేనప్పుడు, సమాధానము ఎక్కడున్నది అని మనము ఇటు అటు ఉరుకులాడుతూ ఉంటాం. నాకు ఏడికి పోతే సమాధానం వస్తుంది. కొంతమంది సమాధానం గురించి, మనశ్శాంతి గురించి, సమాధానం గురించి, సమాధానము పొందడానికి మనశ్శాంతి గురించి కొంతమంది సినిమాల వెనుక పరిగెడుతూ ఉంటారు, సినిమా థియేటర్లకు పరిగెడుతూ ఉంటారు, కొంతమంది సీరియల్స్ చూస్తూ ఉంటారు, ఇంకొంతమంది కామెడీ ప్రోగ్రామ్స్ చూస్తూ ఉంటారు. ఎందుకు అనంటే వారికి ఉన్నటువంటి ఆ ఇబ్బందిని మరిచిపోవడానికి చూస్తూ ఉన్నారు. చూసేంత వరకు బాగానే ఉంటుంది, కానీ తర్వాత మళ్ళీ నీకు ప్రాబ్లం మొదలవుతుంది. అంటే నీ లోపల ఏం లేదు, నిశ్చలం లేదు, అచంచలమైనటువంటి గుణం ఉంది కనుక నువ్వు ఇటు అటు పరిగెడుతూ ఉంటావు, నువ్వు నిల్చొని ఒక్కొక్క చోట ఉండడం లేదు. ఎందుకు అనంటే నీకున్నటువంటి పరిస్థితిని బట్టి, నీకున్నటువంటి ఇబ్బందిని బట్టి, అయ్యో నన్ను ఆదుకునేవారెవరు, ఇదిగో శత్రు సైన్యము నా మీదికి వస్తుంది, నన్ను శత్రువులుగా భావించేటువంటి వారు నా మీదికి వస్తున్నారు, నన్ను దూషిస్తున్నారు, నన్ను తిడుతున్నారు, నా తరఫున మాట్లాడే వారే లేరా అని మనసు పదే పదే పరిపరి విధాలుగా పరితపిస్తూ ఉంటుంది. అలాంటి సమయంలో నా తరఫున ఎవరైనా యుద్ధం చేసేవారు ఉన్నారా అని నువ్వు ఆలోచించినప్పుడు అని దేవుని యొద్ద నువ్వు విచారణ చేసినప్పుడు దేవుడు నీతో పలికేటువంటి మాట ఏంటిదనంటే, మై సన్, మై డాటర్, నా కుమారుడా, నా కుమార్తె, నీకున్న సమస్యను బట్టి, నీకున్నటువంటి పరిస్థితిని బట్టి, నీకున్నటువంటి ఇరుకులను బట్టి, ఇబ్బందులను బట్టి, నీ ఆర్థిక ఇబ్బందులను బట్టి, నీ అనారోగ్య పరిస్థితిని బట్టి, నీ కుటుంబంలో శాంతిని, సమాధానము, నెమ్మది లేనటువంటి పరిస్థితిని బట్టి నువ్వు యుద్ధము చేయకు, నీ తరఫున నేను యుద్ధం చేస్తాను అని దేవుడు నీకు మాట ఇస్తున్నాడు. యెహోవా మీ కొరకు యుద్ధము చేయును అని దేవుని యొక్క వాక్యము మీకు క్లియర్ గా తెలియజేస్తూ ఉంది. దేవుని నామానికి స్తోత్రములు కలుగును గాక. ఆ రోజు యుద్ధము ఇజ్రాయేలీల మధ్య, ఐగుప్తీయుల మధ్యలో జరిగితే ఈరోజు నీకు ఆర్థిక ఇబ్బందులకు, అనారోగ్య పరిస్థితుల మధ్య
సమాధానం లేని పరిస్థితుల మధ్య నువ్వు యుద్ధం చేస్తున్నావేమో, కానీ దేవుడు నీతో చెప్పేటువంటి మాట ఏంటంటే, నీ తరఫున దేవుడు యుద్ధం చేస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. దేవుని నామానికి స్తోత్రములు కలుగును గాక. అయితే మరి ఈ యుద్ధము, హల్లెలూయా, మనిషి ఎదుర్కొనేటువంటి సమస్యలు ప్రాముఖ్యంగా ఆర్థికంగాను, అనారోగ్య పరంగాను, సామాజిక పరంగాను, ఆత్మీయ పరంగాను ఎన్ని రకాలుగా మనిషి అనుదినము యుద్ధము చేస్తూనే ఉంటాడు. అనుదినము యుద్ధము చేస్తూనే ఉంటాడు. కాబట్టి దేవుడు మీతో చెప్పేటువంటి మాట ఏంటిది? దేవుడు మీకు చేసినటువంటి వాగ్దానం ఏంటిదంటే, యెహోవా మీ కొరకు యుద్ధం చేస్తాడంటే, యుద్ధము ఎవరిదంట? యెహోవాదే. నువ్వు కాదు యుద్ధం చేసేది, నీ తరఫున యుద్ధము యెహోవానే చేస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. తర్వాత దీనికి సంబంధించిన మరికొన్ని వచనాలను చూసినట్లయితే ద్వితీయోపదేశ కాండము 20వ అధ్యాయము 4వ వచనంలో, మీ దేవుడైన యెహోవా మీతో కూడా ఉన్నాడు, నువ్వు ఒక్కనివే యుద్ధము చేయకు, నువ్వు ఒక్కనివే కాదు, నేను పోరాడుతున్నది నువ్వు ఒక్కనివే కాదు, నీ తరఫున ఆన్ బిహాఫ్ ఆఫ్ యూ గాడ్ విల్ కమ్ అండ్ ఫైట్ against your enemies, like financial troubles, like unhealthy and peaceless life. Glory be to God. కనుక నీ సమస్యకు పేరు ఏదైనా, నువ్వు ఒంటరివి వాడివి కాదు. నువ్వు ఎప్పుడైతే దేవుణ్ణి యేసుక్రీస్తు ప్రభు నామములో నువ్వు ప్రార్థన చేస్తావో, ప్రభువా నేను ఒంటరిగా ఉన్నాను, నేను అయోమయో పరిస్థితిలో ఉన్నాడు, నేను భరించలేకపోతున్నాను, నా జీవితాన్ని నేను జయించలేకపోతున్నానని కొంతమంది మధ్యలోనే సూసైడ్ చేసుకునేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. వారందరికీ చెప్పే హెచ్చరిక మాట ఏంటిదనంటే, మీరు భయపడొద్దు, దిగులు పడొద్దు, మీరు జడియకూడదు. ఎందుకు అనంటే, మీ దేవుడైన యెహోవా మీతో కూడా ఉన్నాడు. నీ దేవుడైన యేసుక్రీస్తు ప్రభు, నీ దేవుడైన పరిశుద్ధాత్మ దేవుడు నీ వెన్నంటే మీతో కూడా ఉన్నాడు. కనుక నీ శత్రువులైనటువంటి ఆర్థిక ఇబ్బందులు కానీ, అనారోగ్య పరిస్థితులు కానీ, సమాధానం లేనటువంటి పరిస్థితి కానీ, నీ శత్రువుల మీద నీ దేవుడైన యెహోవా, నీ దేవుడైన యేసుక్రీస్తు ప్రభు, నీ దేవుడైన పరిశుద్ధాత్మ దేవుడు నీ శత్రువుల మీద యుద్ధము చేస్తాడు. యుద్ధము చేసి మిమ్మల్ందరినీ కూడా రక్షిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. కనుక యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనంలో, నీవు భయపడకుము, నేను నీతో కూడా ఉన్నాను. అయ్యా, నువ్వు ఒంటరి వాడవు కాదు, నువ్వు భయపడద్దు, నేను నీతో కూడా ఉన్నాను, నిన్ను బలపరుస్తాను, నీ ప్రతి పరిస్థితిలో నేను నీకు సహాయం చేస్తానని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. నీ బలహీన సమయంలో నిన్ను బలపరుస్తానని. నీ బలహీనత ఏదైనా కావచ్చు, నీ బలహీనత అనారోగ్యం కావచ్చు, అశాంతి కావచ్చు, నెమ్మది లేని పరిస్థితి కావచ్చు, ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, నీ బలహీనమైన స్థితి ఏదైనప్పటికీ, శాంతిని, సమాధానము, నెమ్మది లేనటువంటి పరిస్థితిలో నువ్వు బలహీనమైన నువ్వు ఉన్నప్పుడు, బలవంతుడైన యేసుక్రీస్తు ప్రభు నామములో నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీకు ఇచ్చేటువంటి వాగ్దానం ఏంటిదంటే, నువ్వు భయపడకు, నేను నీతో కూడా ఉన్నాను, నీ పరిస్థితులన్నిటి మధ్యలో నేను నిన్ను బలపరుస్తాను, నీకు సహాయం చేసి నీకు రక్షిస్తాను, నిన్ను విడిపిస్తానని దేవుడు నీకు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. దేవుని నామానికి స్తోత్రములు కలుగును గాక. ఈ రీతిగానే రెండవ దినవృత్తాంతములు 20వ అధ్యాయము 15వ వచనంలో, 2 Chronicles 20 and chapter number 15, పెద్ద సమూహాన్ని చూసి, నీ సమస్య పెద్దదని చూసి, నీ ఆర్థిక ఇబ్బందులు పెద్దవని చూచి, నిన్ను తరుమువారు, నిన్ను హింసించువారు, నిన్ను నిందించువారు చాలా మంది ఉన్నారని చూసి, నువ్వు భయపడకు అని దేవుడు నీకు బోధిస్తూ ఉన్నాడు. యుద్ధము నీది కాదు, యుద్ధము దేవునిదే, యుద్ధము యెహోవాదే.
యుద్ధము నువ్వు కాదు చేసేది, నీ తరఫున నేను యుద్ధం చేస్తాను. ఐ విల్ ఫైట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ యూ అగైన్స్ట్ యువర్ ఎనిమీస్, అగైన్స్ట్ యువర్ ట్రబుల్స్, అగైన్స్ట్ యువర్ problems like financial, health, whatever it may be, that problem name has. But the thing is God is doing a promise for you that fear not. నువ్వు భయపడకు, నువ్వు చేసేటువంటి యుద్ధాన్ని విరమింపకుండా నువ్వు ఉండు. ఎందుకనంటే నువ్వు చేసేటువంటి యుద్ధము, నువ్వు చేసేటువంటి పోరాటము అది నీది కాదు, అది మీది కాదు, ఆ పోరాటము దేవునిదే అని దేవుడు మనకు సెలవిస్తూ ఉన్నాడు. దేవుని నామానికి స్తోత్రములు కలుగును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. కనుక స్తోత్రం. నువ్వు ఒంటరి వాడివని నువ్వు దిగులు చెందవు, ఒక్కనివే ఉన్నావని, ఒంటరి వాడవని నువ్వు దిగులు పడకు. నీ దేవుడు నీకు తోడై ఉన్నాడు, నీ దేవుడు నీతోనే ఉన్నాడు, నీ దేవుడు నీ గురించి యుద్ధము చేస్తాడు. దేవుని నామానికి స్తోత్రములు కలుగును గాక, దేవుని నామానికి స్తోత్రములు కలుగును గాక. కనుక చివరిగా కీర్తన 46వ అధ్యాయం 1వ వచనము, దేవుడు మనకు ఆశ్రయము, బలమును, కష్టకాలమందు తక్షణ సహాయకుడుగా ఉన్నాడు. ఇన్స్టంట్ హెల్ప్ దేవుడు నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, కృపగల దేవా, ప్రేమగల తండ్రి, యేసయ్యా, మీ పరిశుద్ధ ప్రశస్తమైన నామానికి వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇదిగో తండ్రి, నేను ఒంటరిగా ఉన్నాను అని నాకు అనిపించినప్పుడు, మేము ఒంటరి వారిగా ఉన్నాము అని మాకు అనిపించినప్పుడు మా ప్రభువా, నీవు నా పక్కనే, మా పక్కనే ఉన్నావని నాకు గుర్తు చేస్తున్నందుకై మీకే స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. నాకున్నటువంటి సమస్యలు యుద్ధములాగా అనిపించినప్పుడు నీ స్వంత యుద్ధముగా, నీ సమస్యగా తీసుకుంటానని నాకు వాగ్దానము చేసి నాలో నమ్మకము కలిగించిన దేవానికే స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. నాలో ఉన్న భయములు, నాలో ఉన్న బలహీనతలు, నాలో ఉన్న బాధలను ప్రభువా, ఇదిగో నేను నీ చేతిలో పెడుతూ ఉన్నాను. నా తండ్రి, నా భయములో నుండి నన్ను బలపరచండి. నా బలహీనతలు, నా బాధలలో నుండి ప్రభువా, స్తోత్రం నాయనా. నేను చేతులెత్తి నీ వైపు ప్రార్థన చేసినప్పుడు మీరు నా కోసం యుద్ధం చేసే దేవా, మీకే స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. నా విజయ జీవితంలో అయ్యా నీ ఆశీర్వాదములు ప్రత్యక్షమై నీవు నన్ను దీవించి ఆశీర్వదిస్తున్నందుకే మీకే స్తుతి, ఘనత, మహిమా, ప్రభావాలు చెల్లిస్తూ ఇట్టి ప్రార్థనను నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభునామంలో ప్రార్థిస్తూ నిండైన దీవెనలు, ఆశీర్వాదములు యేసయ్యా మీ నుండి మేము పొందుకొనుచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. యేసు రక్తమే జయం, యేసుక్రీస్తు ప్రభునామమే జయం, సిలువ రక్తమే జయం. అపవాది క్రియలకు అనంత నాశనం, సర్వనాశనం, సంపూర్ణ నాశనము కలుగునుగా. కానీ నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభునామంలో సాతానా వెళ్ళి పొమ్మని గద్దిస్తూ ఉన్నాం. నజరేయుడైన యేసుక్రీస్తు నామమునకే ఘనమైన విజయం కలుగునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.